కాంగ్రెస్ వాళ్ళు తుక్కుగూడల నిన్న పెట్టిన జనజాతర సభ మీద కార్ పార్టీలు బాగానే సురసురమ అంటున్నారు. మరి కాంగ్రెస్ లీడర్లంతా కార్ పార్టీ పాలన మీద అట్లా నిప్పులు జరిగిర్రు. ఇక పొద్దుగాలే నాష్ట చేసి ట్విట్టర్ లో కాంగ్రెస్ వాళ్ళని దెప్పి పొడుచుకుంటా పోస్ట్ ఇడిచిండు కేటీఆర్. అది జనజాతర సభ కాదు, హామీల పాతర అబద్దాల జాతర అని ఫైర్ అయ్యిండు. అసెంబ్లీ ఎన్నికల టైంలో 6 గ్యారెంటీల పేరుతోటి గారడి చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్ల న్యాయ పేరుతోని నయా నాటకానికి తెరదీసిర్రా. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ పబ్లిక్ ను కాంగ్రెస్ పార్టీ 4 నెలల సంది నయవంచన చేస్తున్నది. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యల పాలు చేస్తున్నది. నేతల బలవన్మరణాలకు కారణమవుతున్నారు. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తున్నారు. ఓట్లప్పుడు పబ్లిక్ అరచేతిలో వైకుంఠం చూపెట్టిరు. అధికారంలోకి వచ్చినాక నరకం చూయిస్తున్నారు. రాహుల్ గారు మా అన్నదాతల ఆర్తనాదాలు వినిపిస్తలేవా? లక్షల ఎకరాల పంట నష్టం జరిగినా స్పందించరా? 200లకు మీదనే రైతులు ఆత్మహత్య చేసుకున్న ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 9 తారీఖు నాడు చేస్తానని రుణమాఫీ మీద సర్కార్ నిలదీయరా అనుకుంటే ట్విట్టర్ లో కమ్మనిండేదాకా ప్రశ్నలు వేసుకుంటూ పోయిండు. మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు అవతలంగా ఏం కౌంటర్లు ఇస్తారో చూడాలి. కాంగ్రెస్ వాళ్ళు తుక్కుగూడల నిన్న పెట్టిన జనజాతర సభ మీద కార్ పార్టీలు బాగానే సురసురమ అంటున్నారు. మరి కాంగ్రెస్ లీడర్లంతా కార్ పార్టీ పాలన మీద అట్లా నిప్పులు జరిగిర్రు. ఇక పొద్దుగాలే నాష్ట చేసి ట్విట్టర్ లో కాంగ్రెస్ వాళ్ళని దెప్పి పొడుచుకుంటా పోస్ట్ ఇడిచిండు కేటీఆర్. అది జనజాతర సభ కాదు, హామీల పాతర అబద్దాల జాతర అని ఫైర్ అయ్యిండు. అసెంబ్లీ ఎన్నికల టైంలో 6 గ్యారెంటీల పేరుతోటి గారడి చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎలక్షన్ల న్యాయ పేరుతోని నయా నాటకానికి తెరదీసిర్రా. నమ్మి ఓటేసిన 4 కోట్ల తెలంగాణ పబ్లిక్ ను కాంగ్రెస్ పార్టీ 4 నెలల సంది నయవంచన చేస్తున్నది. అసత్యాలతో అధికారంలోకి వచ్చి అన్నదాతలను ఆత్మహత్యల పాలు చేస్తున్నది. నేతల బలవన్మరణాలకు కారణమవుతున్నారు. గ్యారంటీలకు పాతరేసి అసత్యాలతో జాతర చేస్తున్నారు. ఓట్లప్పుడు పబ్లిక్ అరచేతిలో వైకుంఠం చూపెట్టిరు. అధికారంలోకి వచ్చినాక నరకం చూయిస్తున్నారు. రాహుల్ గారు మా అన్నదాతల ఆర్తనాదాలు వినిపిస్తలేవా? లక్షల ఎకరాల పంట నష్టం జరిగినా స్పందించరా? 200లకు మీదనే రైతులు ఆత్మహత్య చేసుకున్న ఆదుకోరా? చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా? డిసెంబర్ 9 తారీఖు నాడు చేస్తానని రుణమాఫీ మీద సర్కార్ నిలదీయరా అనుకుంటే ట్విట్టర్ లో కమ్మనిండేదాకా ప్రశ్నలు వేసుకుంటూ పోయిండు. మరి దీనికి కాంగ్రెస్ వాళ్ళు అవతలంగా ఏం కౌంటర్లు ఇస్తారో చూడాలి.